నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వాడపల్లి వెంకన్న దేవస్థానం అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తో సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆలయం అభివృద్ధి చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న సత్యానందరావు. రాష్ట్ర వ్యాప్తంగా జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని కోరుతూ రెండవ రోజుకు చేరుకున్న డాక్యుమెంటర్స్ నిరసనలు. కాకినాడ జిల్లా కోర్టు ప్రాంగణంలో బయట నిర్వహిస్తున్న దస్తావేజులేకరుల దీక్షా శిబిరం నందు పలువురు సంఘీభావం. అనకాపల్లి జిల్లా రాంపిల్లి మండలం విజయరామ అగ్రహారం గ్రామంలో ఆందోళన చేపట్టిన భూ నిర్వాసితులు. ప్రభుత్వం తమ ఇల్లు, పంట, భూములు తీసుకుందని, దానికి సరైన పరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు. వంగవీటి ఆశయ సాధన కోసం ఆయన అభిమానులు కృషి చేయాలని పిలుపునిచ్చిన రంగా తనయుడు. పిఠాపురం మండలం బి పత్తిపాడులో జ్యోతుల నవీన్తో కలిసి మోహన్ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన రాధ. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో దేవస్థానంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కోనసీమలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రంగా నిలుస్తోందన్నారు. ఆలయానికి రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతోందని, ముఖ్యంగా ప్రతి శని ఆదివారాల్లో 1,00,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. గత 2 వారాలుగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భక్తుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో శాశ్వత మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ సమీక్ష సమావేశాల్లో దేవాదాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ శాఖ, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి తదితర శాఖల అధికారులు పాల్గొని అభివృద్ధి పనుల పురోగతిపై వివరాలు వెల్లడించారు. దాన్ని పరిష్కరించుకుని మరి వెంటనే మొదలవుతున్నారు. కానీ వేరే అపీరెన్స్ ఉండడం వల్ల ఈ రోజున కార్యక్రమం పెట్టుకుని జిల్లాధికారులు అందరినీ కూడా ఇక్కడ ఎక్కడ ఉన్నామని శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ అభివృద్ధి కోసం వచ్చే రాబోయే రోజుల్లో ఏ విధంగా యొక్క ఆలయ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలనే ఆలోచనలో పూర్తి స్థాయి కార్యక్రమాన్ని తన సొంతంగా పర్యవేక్షించి ఇక్కడ ఆలోచనతో చేసినటువంటి మా జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ నారాయణ మహేష్ కుమార్ గారు, జాయింట్ కలెక్టర్ గారు నైదియా మేడం గారు, మన టెంపుల్ చైర్మన్ జబ్బర్ గారు, వెంకటరాజు గారు, అందరూ కూడా స్వామివారి యొక్క వాడపల్లి తిరుమల తరహాలో మరో తిరుమల. నమస్కారం. మరి ఈ రోజున వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ ప్రభుత్వం జరుగుతూ ఉన్నారు. ఊహించిన రీతిలో భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఇది 2 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితికి, నేటి పరిస్థితికి అంచనా కట్టలేని విధంగా భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది. ఆ అంచనాలు వేయలేక, ఆ తాకిడికి తగ్గ ఏర్పాట్లు చేయలేక సతమతమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గత 2-3 శనివారాలుగా చూసుకుంటే లక్షల భక్తుల సంఖ్య దాటుతా ఉంది. 7 శనివారాలు, 7 ప్రతిష్టలు అందరూ కూడా ఒక భక్తితో, ఒక నమ్మకంతో తరలే వస్తున్నారు. మరి దాని తగ్గ ఏర్పాటు చేయడంలో నేను శాసనసభ్యుడు వచ్చినప్పటికీ పూర్తి ప్రత్యేకమైన దృష్టి సాధించిన, మా ట్రస్ట్ బోర్డు పాలక మండలి వారు వచ్చిన గారిని దృష్టి సాధించిన, మన జిల్లా కలెక్టర్ గారు సాధించిన, ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి వరకు వెళ్ళడం, వారు దీని మీద ప్రత్యేకంగా ఆయన శ్రద్ధ కనబడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా
భావన. ఇక్కడ ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది అనేది దాని నా భావన. దాని తగ్గ మౌలిక సదుపాయాల కల్పనలో చాలా వరకు చేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో ఇంకా 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 పెరిగితే స్వామివారి యొక్క తాకిడి, భక్తుల తాకిడి దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ పనిచేయవలసిన అవసరం ఉన్నది అని నేను భావిస్తూ ఉన్నాను. దాని దృష్టిలో పెట్టుకుని చేసిన ఇక్కడ వచ్చేసరికి కన్నడ ఉంటే ఒక సరైన వసతి కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి, ఉపయోగించడానికి ఖాళీ సౌకర్యం కూడా మనకి లేని పరిస్థితి. దాన్ని చేయడం కాబట్టి అంగీకరించడం అక్కడ ఏర్పాటు చేసాం. తర్వాత ఇక్కడ ఒక 140 బాత్రూములు ఈ 2 సంవత్సరాల కాలంలో మనం నిర్మించుకోవడం జరిగింది భక్తులకు ఇబ్బందులు తొలగించడం కోసం. కానీ ఇక్కడ డాక్యుమెంటరీ కావాలి, రూములు కావాలి, మంచి వసతి కావాలి. వీటన్నిటి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పుడే ఒక 54 రూములు 4 డాక్యుమెంటరీతోటి టెంపుల్ పరుస్తుంటే ఒక శ్రీనివాసం వన్ అనేది ఒక భవనం టెండర్ పనులు ప్రారంభించడం జరిగింది. అన్నదాన భవనానికి మట్టిలో భోజనం చేసే పరిస్థితులు ఉంటే కానీ కనీసం ప్లాట్ఫారం చేసుకుని ఇప్పుడు భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటూ ఉన్నాం. రేపు రాబోయే ఒక నెల రోజుల్లో దాన్ని మొదలుపెట్టడం. పార్కింగ్ కూడా అనేక రకాల ఇబ్బందులు ఉంటే పక్క 7 ఎకరాలు కేవలం 8 ఎకరాల పార్కింగ్ ఏరియా ఉంది. తదుపరి 8 ఎకరాలు దాన్ని డెవలప్ చేయడం పార్కింగ్ background of this meeting also the thought process evidence aspect. So వాడపల్లి టెంపుల్ యొక్క విశిష్టత, వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది స్లోగా ఎవ్రీ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. కమింగ్ డేస్లో నెంబర్స్ మనం మెయింటైన్ అట్లీస్ట్ కంట్రోల్ చేయలేని విధంగా వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడే చూసుకుంటే ఒకటి మన యావరేజ్ అరౌండ్ 2 years బ్యాక్ 2024లో నేను జాయిన్ అయినప్పటికీ 60,000 నుంచి 70,000 ఉంటాయి. 60 to 70, 75,000 వచ్చాయి. ఎప్పుడైతే 70,000 వస్తుందో కొంచెం there will be some issues regarding traffic problems, issues కావచ్చు. సో అలా I have some information వచ్చేది నాకు. ఈ రోజు ఈ శనివారం కొంచెం 70,000 80,000 క్రాస్ అయ్యారు. సో 2024 slowly it started normalizing. So every weekend almost every weekend క్రాస్ అవుతున్నారు. సో 26 వచ్చేసరికి ఆల్మోస్ట్ this సంక్రాంతి తర్వాత అదొక వాటర్ నంబర్స్ పెరిగేవా. సో స్లోలీ it started మాట్లాడి అనేది నార్మల్ అయిపోతుంది. సో ఈ టోటల్ ఏరియాలో ఉన్న ఇంపార్టెన్స్ విశిష్టత, గవర్నమెంట్ కావాల్సిన ల్యాండ్ ఎంత, అండ్ ఇన్స్టిట్యూషన్ దగ్గర ఎంత ల్యాండ్ ఉంది, దేవస్థానం దగ్గర ఎంత ల్యాండ్ ఉంది, మనం డిపిఆర్ రెడీ చేసుకొని ఒక టెంపుల్ కావాలని క్రియేట్ చేసుకొని ఎక్కడైతే మనకి ల్యాండ్ స్వాపింగ్ ఉంటుందో, ల్యాండ్ నెగోషియేషన్ కాస్ట్ ఉంటుందో దాన్ని నెగోషియేట్ చేసిన తర్వాత దెన్ ఇన్ ద మీన్ టైం మనం మేజర్లో చేయాల్సింది పుష్కరంలో చేయాల్సింది ఏంటి. సో ఇలా 3 parts మేము కూడా చేసుకుంటున్నాము. సో ఆల్రెడీ ఆల్ డిపార్ట్మెంట్స్లో కంటిన్యూస్గా డేటా తీసుకున్నాము. సో ఆల్రెడీ ఒక డిపిఆర్ ఇనిషియల్ ఫ్రేమ్వర్క్లో రెడీగా ఉంది. సో వాట్ మై టార్గెట్ వాస్ అట్లీస్ట్ August 5th and August 10th. సో సీఎం ఆఫీస్ నుంచి రాష్ట్రీ అట్లీస్ట్ మీరు August 10th ఒక ప్రాపర్ ఫార్మాట్లో నెక్స్ట్ 20 yearsలో, సో నెక్స్ట్ కమింగ్ August 2047 లోపు మనం అప్పటి వరకు ఎంతవరకు వస్తుందో మనకి పీపుల్ మెంబర్స్ ఎంత వస్తాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని మీరు మేనేజ్ చేసేలాగా నెక్స్ట్ 1 yearలో ఏమేమి ఎక్స్క్యూట్ చేయొచ్చు. సో నెక్స్ట్ 1 yearలో ఇలా పుష్కరాలు కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా ఫుట్బాల్ జరుగుతుంది. ఆ టోర్నీస్ కావచ్చు, ఆ 1 month జూలై మంత్, నెక్స్ట్ ఇయర్ మే మంత్. సో నెంబర్స్ మీకు వెరీ హెవీ. సో అట్లీస్ట్ టెంపరీగా వాటిని అకామిడేట్ చేయడానికి ఏమేమి చేయాలి, అండ్ కమింగ్ 20 yearsలో చేయడానికి ఏం చేయాలి. సో దీనికి ఒక ప్రాపర్ డిపిఆర్ రెడీ చేసుకొని ఒక ప్రాపర్ సిస్టమాటిక్ డెవలప్మెంట్ చేయాలి. అదర్వైజ్ అక్కడ ఒక కాలేజ్ కట్టడం, అక్కడ ఒక వెయిటింగ్ రూమ్ కట్టడం. సో అలా మనం యాక్చువల్గా ఉన్న ల్యాండ్ ఆపర్చునిటీస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ప్రాపర్గా మనం కనుక ముందే విజువలైజ్ చేసుకొని నెక్స్ట్ ఒక 5 yearsలో ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీథింగ్ నా థాట్ ప్రాసెస్ ప్రకారం నెక్స్ట్ 5 yearsలో డెఫినెట్లీ ఇట్ విల్ కాస్ట్ 3 lakhs. సో నెక్స్ట్ 3 years 5 yearsలో ఎవ్రీ సాటర్డే ఇట్ విల్ స్టార్ట్ కాస్టింగ్ 1.5 to 3 lakhs వరకు వస్తుంది. సో దగ్గర మీకు అడిగే రోజుల్లో తిరుమలలో ఆల్మోస్ట్ గంటకి 6,000 ఇస్ ద నాట్. సో ఒక గంటకి 6,000 మంది భక్తులకి దర్శనం చేపిస్తారు తిరుమలలో దగ్గర కనీసం మ్యాక్సిమం లిమిట్. సో 24 గంటలకి ఇంటూ 6,000 కనీసం మ్యాక్సిమం సేమ్ లిమిట్. ఎందుకంటే తిరుమలలో ఏరియా రిస్ట్రిక్టెడ్ అయింది,
ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకే ఉంటుంది, ఇంకోటి ఉండదు. సో అట్లీస్ట్ మనకి ఇక్కడ అలాంటి ఆర్కిటెక్చర్లో ఇబ్బందులు ఏం లేవు. సో ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి, ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. సో మనం అలా రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చే కొద్ది మనం అకామిడేట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోయి శ్రీశైలంలో ఇలా అన్ని ఊళ్ళలో ఎంట్రీ ఎగ్జిట్స్ ఉంటాయి. సో ఇది అందుకని చెప్పేసి ఎక్కడైతే మనకి ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ మేజర్గా ఒకటే దాని నుంచి ఉంటాయో అలాంటి టెంపుల్స్కి క్రౌడ్ మేనేజ్మెంట్ కష్టమవుతుంది, దర్శనాలు అనేది కొంచెం కష్టం అవుతుంది. సో మనకి ఇక్కడ అలాంటి ఫీజిబిలిటీ లేదు. సో అట్ సేమ్ టైం మనకి ఇక్కడ మేజర్ రిజిస్టర్ అనేది ఆల్మోస్ట్ 7 టైమ్స్ రావాలి. ఈ ఏషియన్ రావాలి అనేది ఇక్కడ వెరీ గవర్నమెంట్. సో ఇందులో బాగా స్టేట్స్లో పెరగడం అనేది దిస్ ఇస్ ద మేజర్ క్రూషియల్ ఇష్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఎమ్మెల్యేతో ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. మెయిన్గా ఇనిషియల్గా నెక్స్ట్ 2-3 monthsలో ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తెలియదు మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో అప్రాక్సిమేట్గా ఒక 2 లక్షల మంది మనం అకామిడేట్ చేయాలి అంటే ఎంత రూట్ ఉండాలి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, నియర్ బై యాక్సెస్ పాయింట్స్ ఏమి ఉండాలి, అక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు రాకుండా జరగకుండా మనం అలాంటి టోటల్ క్రౌడ్ని అకామిడేట్ చేయగలుగుతాం. సో ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ మనకి మేజర్ ఇష్యూస్ రిగార్డింగ్ యాక్సెస్. సో మనకి మేజర్గా వచ్చే ఏరియాస్ అన్ని కూడా హార్డ్లీ రావాలి 1 road యాక్సెస్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దానికి ఇన్లెట్ కావచ్చు, అవుట్లెట్ కావచ్చు, అక్కడ ల్యాండ్ అక్విజిషన్ ఎంత అవుతుంది, ఎంత ఎక్స్టెంట్ కావాలి, వాటి అక్కడ ఏమేమి డెవలప్ చేసుకోవాలి, ఆ కెనాల్ క్రాసింగ్స్ ఎలా రావాలి. సో ఇలా ఆల్ డిపార్ట్మెంట్స్ మనకి కావాల్సిన ఎంసీడీ కన్స్ట్రక్షన్ ఎంత ఉంది, ఇక్కడ సపరేట్గా మనం సబ్స్టేషన్ పెట్టాల్సిన అవసరం ఉందా, ఉంటే ఎక్కడ పెట్టాలి, సో డ్రింకింగ్ వాటర్ ప్రస్తుతానికి ఎక్కడ చూస్తుంది ఇక్కడికి. రిజిస్ట్రేషన్ విధానంలో నూతన మార్పుల కోసం తెచ్చిన అసంబద్ధ జీవో 396ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, సవరణ చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్ర నాయకులతో చర్చలు జరపాలని, న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేసేందుకు కమిటీ వేయాలని కోరారు. ఈ మేరకు కాకినాడ జిల్లా కోర్టు ప్రాంగణంలో రిజిస్ట్రార్ ఆఫీసు బయట నిర్వహిస్తున్న దస్తావేజులేకరులు జిల్లా స్థాయి దీక్ష శిబిరాన్ని సందర్శించిన పౌర సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మద్దతు పలికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీపీపీ విధానం నిలిపివేయాలన్నారు. రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేట్ సేవా కేంద్రాలకు అప్పగించే నిర్ణయాన్ని పూర్తిగా రద్దు చేసి జీవనోపాధికి రక్షణ ఇవ్వాలన్నారు. ప్రైవేటీకరణ వల్ల రోడ్డున పడే దస్తావేజులేకరుల సహాయకులు, డీటీపీ ఆపరేటర్లు ఉపాధికి భద్రత కల్పించాలన్నారు. లైసెన్స్లు పునరుద్ధరణ చేసి దస్తావేజులేకరులు పాత లైసెన్స్లను యథావిధిగా ఇవ్వాలన్నారు. ఆస్తుల భద్రతగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వెళ్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని, కాబట్టి పాత పద్ధతినే కొనసాగించాలని పబ్లిక్ డిమాండ్పై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది తరతరాలుగా దస్తావేజులేకరులుగా ప్రభుత్వానికి, ప్రజలకు ఉమ్మడి వారధిగా ఉన్న వారి సేవలను విస్మరించరాదన్నారు. కాకినాడ జిల్లా సంఘం ప్రధాన నాయకులు చోడుపునేడి గోవిందరావు, బాలాంత్రపు జయశంకర్ ప్రసాద్, బాలాంత్రపు మోహన్ రావు, గీశాల శ్రీనివాసరావు, మొడిశెట్టి శ్రీనివాసరావు, వల్లూరి వీర వెంకట సత్యనారాయణ సభ్యులు 4వ రోజు దీక్షలు చేశారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందనేటువంటి చందంగా విధ్వంసం అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వాళ్ళు సమస్య పరిష్కారం చేస్తారో లేదో అనేటువంటిది సెకండరీ. కనీసంగా విద్యుత్ లేకుండా ఈ యొక్క అప్రజాస్వామిక విధానాల గురించి వ్యతిరేకిస్తున్నటువంటి ప్రజలతో మీ సమస్య ఏంటి, మీ బాధలేంటి, మీకు మేము చేయాల్సిన పరిష్కారాలు అనేటువంటిది సానుకూలంగా చర్చలు నిర్వహించడానికి కూడా ఈ కూటమి భాగస్వామ్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేనకు కానీ, భారతీయ జనతా పార్టీకి కానీ ఎక్కడా ఖాళీ లేకుండా పీపీపీ పద్ధతిలో మొత్తం అంతా కూడా ప్రైవేటీకరణ ఊదేస్తున్నటువంటి వాతావరణంలో ప్రభుత్వం పరిపాలన తయారైంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విలేకరుల ఈ యొక్క దస్తావేజులేకరుల యొక్క సంఘం తరతరాల పాటుగా ఈ వృత్తిని చేసుకుంటూ ఈ రిజిస్టర్ ఆఫీసులో వీరు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రభుత్వానికి ఆదాయం తెస్తున్నటువంటి మార్గాలు ఉన్నాయి. పూర్వం కరణభ మున్సిపల్కి ఎంత చరిత్ర తెలుసో వీరికి గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి పూర్వోత్తరాలన్నీ కూడా వారికి బాగా తెలుసును. కాబట్టి ఇటు ప్రజలకి, కక్షిదారులకు కానీ, అటు ప్రభుత్వానికి కానీ అందరికీ కూడా చేదోడుగా ఉండేటువంటి వాతావరణంలో వీరి సేవలు ఉపయోగపడతా ఉన్నాయి. ఒకవేళ మీరు ఆధునిక వాతావరణంలో టెక్నాలజీ రీత్యగా దీని ఏదైనా మార్పు చేయాలి, చెందాలని అనుకుంటే దీని మీద ఆధారపడినటువంటి లక్షలాది మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వారందరితో కూడా మాట్లాడి మీకు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇస్తాము, ఇదిగో మీకు ఈ లైసెన్సులు ఇస్తున్నాం, తద్వారా మీరు ఇబ్బంది పడకుండా ఉండేటువంటి వాతావరణంలో ఇదిగో మేము ఈ మార్పులు చేర్పులు చేస్తాము, ఇంకా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మీరు ఏదో గుర్తింపు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఆ లైసెన్సులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గురించి మేము ఒక కమిటీని వేస్తాం, అసెంబ్లీలో మాట్లాడతాం,
మంచి చెడ్డ చెందేటువంటి వాతావరణంగా ఉండాలి తప్ప ట్రాఫిక్ అడ్డుగా ఉందని చెప్పి రోడ్డు మీద బడ్డీని తీసేసినంత సునాయాసంగా మరి ఇంతకాలం కుటుంబాలతోటి పోషణ పొందుతున్నటువంటి ఈ లక్షలాది మంది దస్తావేజు లేఖల్ని రోడ్డు మీదకు పాడేయటం అనేటువంటిది మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పునాదుల్ని మీకు మీరే పెకలించుకునేటువంటి పరిస్థితులు దాపురిస్తాయి. కారణం ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది, 3 ఏడాది గడుస్తూ ఉంది. ఏమీ మీరు చెందినటువంటి కార్యకలాపాలు ఏమీ కనబట్టలేదు. అన్ని వైపుల నుంచి విధ్వంసం కనబడుతూ ఉంది. ఇది విమర్శ కాదు. ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా సంబంధిత మంత్రి గారు కానీ వారి యొక్క సోషల్ మీడియా గ్రూపుల్లో కానీ మీడియాల్లో కానీ అన్నిట్లో కూడా వారు చెప్తున్నది ఏంటంటే మేము ఎవరికి ఏం అన్యాయం చేయడం లేదు, అంత సమంజసంగా మేము చేసుకెళ్ళిపోతూ ఉన్నాం. వాళ్ళు వైసీపీ ఉచ్చులో పడుతున్నారు, వామపక్షాలు ఉచ్చులో పడుతున్నారు, ప్రజా వ్యతిరేకవాదులు ఉచ్చులో పడుతున్నారు అని చెప్తా ఉన్నారు తప్ప ఇదిగో మేము ఇది చేసాం ఇది చేయబోతున్నాం అనేటువంటిది నిర్దిష్టంగా ఒక ప్రజాస్వామ్య బద్ధంగా చెందేటువంటి వాతావరణంగా వారు చేయడం లేదు. దీనివల్ల ఆందోళన మరింత రేకెత్తిస్తూ ఉంది. ఈ యొక్క ఆందోళనకి ప్రజల మద్దతు కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రైవేటీకరణ చేసినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి కానీ అదేవిధంగా పౌర సేవలు ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి స్మార్ట్ సిటీ నిర్వహణలో కానీ ఇబ్బందులు ఎట్లాగున్నాయి ప్రజలందరికీ కనబడతా ఉన్నాయి. రేపు భవిష్యత్తులో కూడా రిజిస్టర్ ఆఫీసులో పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే గేట్ అవతల నిలబడి నిరంకుశంగా బ్రిటిష్ పరిపాలన జరిగేటువంటి వాతావరణంగా తయారవుతుంది. కాబట్టి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఏజెంట్లు బయటకు గెంటేసినట్టుగా అంటే అది జనరల్గా జరిగేటువంటి ప్రాసెస్ అది. కానీ ఇక్కడ నిర్దిష్టంగా సమాచార ప్రక్రియతో ఉన్నటువంటి అనుభవజ్ఞులు మీరే నేను వచ్చి దస్తావేజ్ లేఖలకు ఇక్కడ కూర్చొని చేద్దామంటే జరిగేటువంటి పని కాదు. ఇదేదో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఫారాలు ఫిలప్ చేసేటువంటి కార్యక్రమం కాదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా విచక్షణగా ఆలోచన చేయండి. ప్రజలు రేపొద్దున స్థానిక ఎన్నికలు వచ్చినా రాష్ట్ర ఎన్నికలు వచ్చినా సార్వత్రిక ఎన్నికలు వచ్చినా మీ ఓటు పాడవకుండా ఉండాలి అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆలోచించండి. ఈ దస్తావేజు లేఖలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటిది మీరు పరిగణలోకి తీసుకోండి. ప్రజలు కూడా వీరి పక్షాన ఏ రకంగా వారు వాయిస్ ఉందనేటువంటిది మీరు అభిప్రాయంలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా వీరితోటి రాష్ట్ర స్థాయిలో చర్చలు జరపాలి. మీరు అసత్య ప్రచారాలు ఆపాలి. కాబట్టి న్యాయ పరిష్కారం జరిగే వరకు కూడా వీరికి మద్దతుగా పౌర సంక్షేమ సంఘం అదేవిధంగా ప్రజాస్వామికవాదుల యొక్క మద్దతు సంపూర్ణంగా వీరికి ఉంటుందని తెలియజేస్తూ వీరి ఉద్యమం వర్ధిల్లాలని పరిష్కారాలు జరగాలని న్యాయమైన డిమాండ్లు ముఖ్యమంత్రి గారు స్వయంగా పరిష్కరించాలని అంతేకాకుండా ఈ కాకినాడ నగరానికి త్వరలో రాబోతున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయమే దృష్టి కేంద్రీకరించాలని డిమాండ్ చేస్తున్నాం. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం విజయరామ అగ్రహారం గ్రామంలో భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం తమ ఇల్లు పంట భూములు తీసుకుందని కానీ సరైన పరిహారం ఇవ్వలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మొత్తం కుటుంబాలు 40 కుటుంబాలకు మాత్రమే ఇళ్ల స్థలాలు ఇచ్చారని సుమారుగా 40 కుటుంబాలకు పైగా ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వెంటనే పరిహారం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. నా పేరు రంగాల బాలరాజ్ అండి. మాది విజయరాంపుర అగ్రహార నివాసితులు మేము. మాది అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అండి. అయితే గత 2023 సంవత్సరంలో మా భూములు పోవడం జరిగిందండి. అందులో మాకు పక్క ఇల్లు నిర్మించుకొని ఉన్నాము. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు కొంచెం స్లాబ్లు వేసుకున్నారు, డబ్బులు లేని వాళ్ళు కొంచెం షెడ్లు వేసుకొని బ్రతుకుతున్నాం మేము. అయితే మాకు వచ్చి ఏపీఎస్సీజెడ్ వాళ్ళు వచ్చి మీకు ఆర్ఎండర్ ప్యాకేజ్ ఇస్తాము, తర్వాత ఏమో మీకు వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పేసి మమ్మల్ని నమ్మించి మాది భూములు తీసుకోవడం జరిగింది. అయితే మాతో పాటు నిర్వాసితులు కొంతమందికి న్యాయం జరిగింది, మాకు మాత్రం అన్యాయమే జరిగిందండి. మేము కలెక్టర్ ఆఫీసులకు వెళ్తున్నాము, తర్వాత ఏమో ఆ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము. 3-4 నెలల నుంచి అదే పనిగా తిరుగుతున్నాం, కానీ ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. స్థానిక ఎమ్మెల్యే గారిని కలిస్తే మీకు న్యాయం జరుగుతుంది అన్నారు. కాకపోతే ఎమ్మెల్యే గారి మాటలు కూడా ఎవరు వెంటనే పట్టించుకోవట్లేదని చెప్పేసి ఎమ్మెల్యే గారే మాతో చెప్పడం జరిగిందండి. కాబట్టి మాకు న్యాయం చేయాలని సీఎం గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, నారా చంద్రబాబు నాయుడు సీఎం గారిని, తర్వాత లోకేష్ అన్న గారిని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. మాకు న్యాయం జరగాలి. ఇక్కడ దగ్గర ఒక 40 మందికి అన్యాయం జరిగిందండి. ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధతో ఉన్నారు. మా పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఈ షెడ్యూల్ తీస్తే మేము ఎక్కడ బతకాలో ఇల్లులు చిన్నపిల్లలతో బ్రతుకుతున్నామండి. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు ఒక చీడ పురుగులు చూసినట్టు చూస్తున్నారు మమ్మల్ని. ఎందుకు అలా చూస్తున్నారు? మా ఇల్లులన్నీ ఒకసారి చూడండి మీరు వచ్చి. మా ప్రార్థన మీకు పెద్దల దగ్గరికి వెళ్ళేంత వరకు మీరు అందజేస్తారని మేము కోరుచున్నాం. మరి తహసీల్దార్ గారు ఏం చెప్పట్లేదా? తహసీల్దార్ గారు మీకు న్యాయం జరుగుతుందని అనట్లేదండి.
మీకు మీకు ఎంక్వైరీ జరిగింది, మీకు రేపు చెప్తాను ఎల్లుండి చెప్తాను, 3 నెలలు 4 నెలల నుంచి ఆయన వచ్చి ఇప్పుడు ఇక్కడ 4 నెలల నుంచి అదే మాట చెప్తున్నారండి ఆయన. కానీ మాకు ఎలాంటి పరిష్కారం అయితే ఎవరికి ఏం జరగలేదండి. మీకు చేస్తాము చూస్తాము అన్నం తప్ప మాకు అలాంటి పని జరగలేదు. ఇక్కడ అందరూ బాధితులు అంటే చూడండి దగ్గర. న్యాయం జరగకపోతే మాత్రం మేము కలెక్టర్ ఆఫీస్కి పాదయాత్ర చేసుకుంటూ వెళ్తామండి. అక్కడ మాత్రం మేము ధర్నా చేస్తాము. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. మాది రాంబెల్లి మండలం, అనకాపల్లి జిల్లా, విజయరాంపురం అగ్రహారం. మేము భూములు SCZ వాళ్ళు వచ్చి మా భూములు తీసుకున్నారు. మా భూములు తీసుకున్నప్పుడు ఏం చెప్పారంటే, మీకు అన్నీ ఇస్తామమ్మా, ఇల్లు అన్నీ చూపిస్తాం, మీరు ఇంట్లో ఉంటే ఇల్లు అన్నీ మీకు సౌకర్యాలు అన్నీ వస్తాయి అలాగని చెప్తేనే ఆ రోజు భూములు ఇచ్చామండి మేము. లేకపోతే భూములు ఇచ్చేవాళ్ళం కాదు. ఈ రోజేమో కొంతమందికి న్యాయం చేశారు, కొంతమందికి జరగలేదు. అందువల్ల మాకు న్యాయం జరగాలని ఎమ్మెల్యే గారికి కుదిరితే ముఖ్యమంత్రి గారికి అందరికీ వెళ్ళేటట్టు చూడాలని న్యాయం జరిగేటట్టు మేము కోరుకుంటున్నాం అండి. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, MR ఆఫీస్కి తిరిగాం, అన్నీ తిరిగాం, కానీ న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరగాలని మేము వేడుకుంటున్నాం. మాకు ఇల్లు కూడా పోయండి, ఇల్లు పోయే కాబట్టే మేము పోరాడుతున్నాం అండి. అనకాపల్లి కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళి ఎన్నోసార్లు మేము అర్జీలు పెట్టుకున్నాము. ఇప్పుడు కూడా ఫోన్లు వస్తున్నాయండి, మీకు న్యాయం జరిగిందని అంటున్నారు, కానీ మాకు న్యాయం జరగట్లేదు. మొన్న కూడా ఫోన్ చేశారు కలెక్టర్ ఆఫీస్ నుంచి, మీకు న్యాయం జరిగిందమ్మంటే లేదని చెప్తున్నామండి ఫోన్ చేస్తే. దగ్గర 30 పేర్లు పైన ఇవ్వాలండి, 30-40 పేర్లు పైన ఇవ్వాలి. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని మేము వేడుకుంటున్నాం. ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి అందరినీ వేడుకుంటున్నాం. మాకు న్యాయం జరగాలి, లేకపోతే మేము ఉద్యమిస్తాం కూడా. ఇక్కడ మేము కూడా ధర్నాలు చేస్తాం. ఇవ్వకపోతే అందరిలాగా వాళ్ళకిలాగా మాకు న్యాయం జరగాలి. న్యాయం ఇల్లు కావాలి, మాకు ఇల్లు కావాలి, స్థలం కావాలి. మాకు వాళ్ళకి ఎలా చేశారు మాకు అది కావాలి. అది వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళకి ఏమి ఇచ్చారో ఇల్లు స్థలాలు మాకు అవి కూడా ఇవ్వాలి. అందరికీ ప్యాకేజీలు ఇవ్వాలి, అందరికీ న్యాయం జరగాలి. మా భూములు కోల్పోయి ఇంకెక్కడ మాకు భూమి లేదు కూడా, ఇక్కడే ఉన్నది మాకు ఇల్లు భూము అన్నీని. అది సార్ మేము కోరుకున్నది. సీఎం గారికి, ఎమ్మెల్యే గారికి, డిప్యూటీ సీఎం గారికి అందరికీ చేతులు జోడించి నమస్కరించి ప్రార్థిస్తున్నాం. మాకు అన్యాయం జరిగింది, న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. పెళ్లి మండలం, విజయరాంపురం అగ్రహారం SCZ నిర్వాసితులు 2019లో SCZ కోసం ప్రభుత్వం ఇక్కడ భూములు తీసుకోవడం జరిగింది. అంతకుముందు పూర్వం నుంచి కూడా వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా ఇదే ప్రాంతంలో పక్కా ఇల్లు నిర్మించుకొని సుమారుగా 50 కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నారు. వీళ్ళ భూములన్నీ కూడా ప్రభుత్వం SCZ వివిధ రకాల పరిశ్రమల కోసం తీసుకోవడం జరిగింది. కానీ ఇవాళకి కూడా 50 కుటుంబాలు సుమారుగా ఎవరైతే ఉన్నారో వీళ్ళు పక్కా ఇల్లు నిర్మించుకొని ఇక్కడే కుటుంబాలతో సహా జీవిస్తున్నా కానీ వీళ్ళకి R&R ప్యాకేజ్ ఇవ్వడంలో చాలా నిర్లక్ష్యం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడేమో పోలీసుల్ని, రెవెన్యూ వాళ్ళు ఉపయోగించుకొని ఇక్కడ భూములు బలవంతంగా తీసుకొని మీకు పునరావాసం మాత్రం లేదు, ప్యాకేజీ లేదని చెప్పేసి చెప్పడం పట్ల పేదలను మోసం చేయడం అని చెప్పేసి CPM పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఇక్కడ SCZ అభివృద్ధి పేరుతోటి బలవంతంగా భూములు లాక్కొని పేదలకు న్యాయం చేస్తామని చెప్పి గతంలో చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకోవాలని చెప్పేసి CPM పార్టీకి ఇటు అధికారులని, ఇటు ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే మాత్రం ఈవేళ నిర్వాసితులు ఏదైతే శాంతియుతంగా ధర్నా చేపట్టారో వీళ్ళ యొక్క పోరాటానికి CPM పార్టీ కూడా పూర్తిగా అండదండలు అందిస్తూ ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని, ప్రభుత్వం ఒకరికొకలాగా చేయడం అనేది భావ్యం కాదు. కాబట్టి వందలాది ఎకరాల భూములు తీసుకొని వీళ్ళేం పాపం చేశారని చెప్పేసి ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు తక్షణమే జోక్యం చేసుకుని ఎవరైతే నిర్వాసిత కుటుంబాలు ఉన్నారో వీళ్ళందరూ కూడా R&R ప్యాకేజీ పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పి CPM పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో శేషాద్రి కలెక్టర్ గారు చెప్పారు, ఏదైతే ఇక్కడ రైతులు ఉన్నారో రైతులకి 50% అబవ్ వ్యవసాయ భూమి కనుక లైవ్లీవుడ్ జీవనం ఉపాధి కోల్పోయినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా R&Rలోకి వస్తారని చెప్పారు. మరి ఈరోజు భూమి అంతా పోయి ఇక్కడ ఇల్లులు మాత్రమే ఉంచేసి మీకు ఎటువంటి R&R ప్యాకేజీ కానీ R&R ఇది కానీ ఇవ్వమని చెప్పి అంటే మరి మోసం చేయడం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి నిర్వాసితులు అడిగింది 100% వాస్తవంగా అడుగుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు CPM పార్టీగా వాళ్ళ పోరాటంతో మేము కూడా కలిసి పూర్తి స్థాయి పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి వాళ్ళకి న్యాయం జరిగే వరకు
పూర్తిగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం. వంగవీటి మోహన్ రంగా ప్రజల గుండెలో చెరగని ముద్ర వేసుకున్నారని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రంగతనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా అన్నారు. పిఠాపురం మండలం బి పత్తిపాడు గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ ఊట రామకృష్ణ, గ్రామ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ హాజరయ్యారు. ముందుగా ఊట రామకృష్ణ, రంగారాధ మిత్రమండలి నాయకులు చోడిచెట్టి మహేష్ మరియు గ్రామస్తులు వంగవీటి రాధకు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వంగవీటి రాధ, జ్యోతుల నవీన్ చేతుల మీదుగా వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఊట రామకృష్ణ, జ్యోతుల నవీన్, వంగవీటి రాధ ప్రసంగించారు. కార్యక్రమం అనంతరం ఊట రామకృష్ణ మరియు చోడిచెట్టి మహేష్ను వంగవీటి రాధ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గంట స్వరూప, చెల్ల లక్ష్మి, మాదేపల్లి శ్రీనివాస్, జ్యోతుల సతీష్, పిల్లా శివశంకర్, జవాది ప్రసాద్, జవాది జోగేశ్వరరావు, దుడ్డు నాగు, డాక్టర్ పంతం, రాజేష్, రెడ్డం జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. అదే రకంగా ఈ కార్యక్రమానికి బోర్డు నుంచి వచ్చిన పక్కలకి అలాగే గ్రామ ప్రజలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాపు జై కాపు అన్నారు. కాపు కులంలో పట్టణ నాకే గారి అందరికీ కూడా ఒక అభిమానం. కాపు కులంలో పుట్టేవని ఒక గర్వం. కాపు కులంలో పుట్టిన వ్యక్తి ఎవరిని కూడా లెక్క చేయదు. ఎందుకంటే ఏదైనా మాట్లాడినాడు అంటే ఆ మాట కానీ మనమందరూ కూడా ఒక్కంత ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగా ఉంది సోదరులారా. వంగవీటి రంగా కొడుక రాధా గారు ఉన్నారు. ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే చేశారు. అయినా సరే రాష్ట్రం అంతా కూడా యువతలో రాధా 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 అని ఎందుకు వచ్చింది అంటే రంగా గారి ఆశయాలు కొనికి పుచ్చుకుని అదే ఆశయంతో ముందుకు ఈ రోజుకి కూడా నడుస్తున్న నిజాయితీ పడిన వ్యక్తి రాధా అని చెప్పక తప్పదు. ఇదే స్థాయిలో ఏ ఒక్కరైనా ఉంటే వేల కోట్లకు అధిపతి వెళ్ళేవారు. కానీ ఒక రంగా కొడుకుగా కోట్ల మంది అభిమానాన్ని కలిగిన వ్యక్తి రాధా అని చెప్పక తప్పదు. అటువంటి వ్యక్తికి మనం చేదోడుగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ప్రజల కోసం పోరాడితే ప్రజల గుండెల్లో పెట్టుకుని ఎలా చూసుకుంటారో చాటు చెప్పిన నాయకుడు కీర్తిశేషుడు వంగవీటి మోహన్ రంగా గారని చెప్పని సకాలంగా చెప్పుకుంటా ఉన్నాం. భౌతికంగా 3.5 దశాబ్దాల దూరమైనా సరే ఈనాటికి ఆయన రూపాన్ని ప్రతి ఒక్క గ్రామంలో ఆయన అభిమానించే ప్రతి ఒక్కళ్ళు మా ఊర్లో విగ్రహం పెట్టాలని చెప్పని ఒక ఆశతోటి ఒక అభిమానంతో వాళ్ళ విగ్రహం చక్కగా ఏర్పాటు చేశారు. రామకృష్ణ గారికి, కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు కులంలో పుడతాం. ఆ కులం ఒక బలం. ఆ బలాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తే ప్రజల తరపున పోరాడితే ఎల్లప్పటికీ ప్రజలు గుర్తుంచుకుంటారని చాటు చెప్పిన నాయకులు ఒక కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారని చెప్పని చెప్పుకుంటారు. ఏ నాయకుడు కేవలం ఒక కులంతో పూర్తిగా ఎవరు రాజకీయం చేయలేరు. అందరినీ కలుపుకెళ్ళి ప్రతి ఒక్క కష్టంలో ఉన్న వాడికి నేను ఒక అండ ఉంటాను, ఒక భరోసా ఇస్తానని చెప్పని చాటి చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఎక్కడో కృష్ణా జిల్లాలో ఒక చిన్న గ్రామంలో, కాటూరు అనే ఒక చిన్న గ్రామంలో పుట్టి ఒకే ఒకసారి కౌన్సిలర్ కింద 3.5 సంవత్సరాల పాటే ఒక శాసనసభ్యుల కింద ఉన్నారు. ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు మేము ఎన్నిసార్లు చేసాము ప్రజాప్రతినిధుల కింద చెప్పుకుంటా ఉన్నారు. ఎన్నిసార్లు చేసామని చెప్పినది కాదు, చేసిన కాలంలో ఎన్ని తరాలు ప్రభావితం చేశామని చాటి చెప్పిన నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారని చెప్పని సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరికి, ప్రతి సామాన్యుడికి ఒక భరోసా, ఒక అండా కల్పించి
వ్యవస్థ ఏదైనా సరే ఢీ కొనగలుగుతా అని చెప్పని ఒక ధైర్యం, ఒక నమ్మకం కలిగించిన నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి నాయకుడు విగ్రహం ఇవాళ ఇంత చక్కగా ఏర్పాటు చేశారు. మీరందరూ ఎంతో అభిమానంతో నవీన్ గారిని, మమ్మల్ని అందరినీ పిలిచారు. ఇదే ఆప్యాయత, మీ అండ, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా సోదరులు, మా పెద్దలు నవీన్ గారి కూడా ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విగ్రహం ఇంత చక్కగా ఏర్పాటు చేశారు. మరొకసారి రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అనకాపల్లి నియోజకవర్గం సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్ దర్శించుకున్నారు. 83వ వార్డు అధ్యక్షులు బుద్ధ భాస్కర్రావు, 84వ వార్డు అధ్యక్షులు కోరుకొండ రాఘవ్, 82వ వార్డు అధ్యక్షులు అల్లు త్రినాథ్, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు ఏవి రత్నకుమారి స్వామివారి దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మలసాల భరత్ కుమార్ను ఆలయ ఈవో చంద్రతేజ ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు కడిమిశెట్టి సతీష్, మాజీ కౌన్సిలర్ నడిశెట్టి మధు, దాడి నారాయణరావు, దొడ్డి హరిబాబు, రాయవరపు జోగిరాజు, వేల్పుల గణేష్, సమ్మంగి కనకరావు, బుద్ధ పెంటారావు, ఆకుల సంతోష్, ఉగ్గిన రాజు, లక్కోజి రాంబాబు, ఎల్లపు నానాజీ, జట్టి శ్రీనివాసరావు, కూండ్రపు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి పట్టణంలో స్థానిక 83వ వార్డులో ఉన్నటువంటి జగన్నాథ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ మా వైసీపీ కార్యకర్తలందరి సమక్షంలో స్వామివారిని వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి భాస్కర్రావు గారు, అదేవిధంగా మా అనకాపల్లి యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి రమేష్ గారు, అలాగే పట్టణ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి జానకి గారు, 84వ వార్డు ఇన్ఛార్జ్ రాజు గారు అందరి సమక్షంలో కూడా, అలాగే మహిళా విభాగం అధ్యక్షుడు పద్మకుమార్ గారు అందరం కలిసి స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అనకాపల్లి ప్రజలకి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆశీస్సులు ఉండి అనకాపల్లి ప్రజలందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396ను వెంటనే నిలిపివేసి రిజిస్ట్రేషన్ శాఖలో అమలు చేయనున్న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రావులపాలెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజ్లేఖరులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు నిరసన దీక్ష నిర్వహిస్తూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీపీపీ విధానం అమలులోకి వస్తే దస్తావేజ్లేఖరుల ఉపాధికి తీవ్ర భంగం కలుగుతోందని, వేలాది కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జీవో 396ను ఉపసంహరించుకొని దస్తావేజ్లేఖరుల హక్కులు మరియు జీవనోపాధిని కాపాడాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కొవ్వూరు రామ్మోహన్ రెడ్డి, పెంటపాటి రమేష్ బాబు, కర్రి శ్రీనివాస్ రెడ్డి, పులగుత్త రామారావు, రామ్ కుమార్, స్థానిక దస్తావేజ్లేఖరులు సంఘ నాయకులు మరియు పలువురు సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేస్తూ పీపీపీ అనగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అను నినాదంతో ఒక జీవోను రిలీజ్ చేసినారు. 396 అనే నెంబర్ గల జీవోని విడుదల చేశారు. దానివల్ల మా లేఖర్లకు జీవనోపాధికి భంగం కలుగుతున్నది కావున అది వెంటనే రద్దు చేసుకోవాలని మేము కోరుచున్నాము. దానివల్ల ప్రజలకు తక్షణమే సేవలు అందుతాయని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు కూడా అదే విధానంలో సేవలు అందుతున్నాయి. కొత్తగా అందే సేవలు అంటూ ఏమీ లేవు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అదేంటిది డెస్క్ ద్వారా అదనంగా 2000 రూపాయల ఫీజు వసూలు చేసే కొత్త పద్ధతికి తెరలేపుతున్నారు. మేము ప్రజలు ఇచ్చిన ఫీజుని తీసుకుని వాళ్ళకి సత్వర సేవలు అందిస్తున్నాం. కాబట్టి మా సేవలకు భంగం కలగకుండా మాకు న్యాయం జరగాలని, ఈ జీవోని రద్దు చేసుకోవాలని మేము ప్రభుత్వాన్ని వినమ్రంగా కోరుకుంటున్నాము. రిజిస్ట్రేషన్ శాఖలో ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జీవో నెంబర్ 396 వలన రిజిస్ట్రేషన్ సేవలని పీపీపీ విధానంలో ప్రైవేటు వారికి అప్పచెప్పించేటువంటి విధానం ప్రభుత్వం వారు ప్రవేశపెడుతున్నారు. దీని వలన ప్రైవేటు వారు ఈ రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటీకరించడం వలన ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఆ సేవలు చేస్తున్నటువంటి దస్తావేజు లేఖరులు లక్షలాది కుటుంబాలు రోడ్డును పడి వారు ఉపాధి కోల్పోతున్నారు. దీనివల్ల లక్షలాది కుటుంబాలు దస్తావేజు లేఖరులు, వారు పరోక్షంగా వారి మీద ఆధారపడినటువంటి డీటీపీ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు, వీరందరికీ కూడా ఉపాధి కోల్పోయి ఈవేళ రోడ్డును పడే పరిస్థితి వస్తుంది పీపీపీ విధానం వలన. ఈ పీపీపీ విధానంలో వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి ఆఫీస్కి వచ్చి పని ఒక 500 మందిని పెట్టిన 1500 మందికి ఉపాధి కల్పిస్తున్నారు అంతే. దాని పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారు. లక్షలాది కుటుంబాలు రోడ్డును పడిపోతున్నాయి, దస్తావేజు లేఖరుల కుటుంబాలు.
కావున ప్రభుత్వం వారు పునరాలోచించి దస్తావేజు లేఖర్లకి ఉపాధి కల్పించే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధిని కొనసాగిస్తూ అలాగే జీవో నెంబర్ 396ని ప్రైవేట్ వారికి అప్పగించకుండా జీవో నెంబర్ 396ని రద్దు చేయవలసిందిగా కోరుచున్నాం. మరియు ఈ లేఖర్లు చేసేటటువంటి కొన్ని దస్తావేజు లేఖర్లు చేసేటటువంటి ఈ సేవల్ని ఇంకా మా మీద పోని ప్రభుత్వం వారు నియంత్రణ కొనసాగించి ఆ విధంగా కనుక ఈ లైసెన్సులు అదేవిధంగా లైసెన్సులు పునరుద్ధరీకరించినట్లయితే కనుక దస్తావేజు లేఖర్ల మీద ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. లోగడ దస్తావేజు లేఖర్లకి లైసెన్సులు ఉన్నప్పుడు ఫీజులు చెల్లించే విధానంలో కూడా జిల్లా రిజిస్ట్రార్లకి వీళ్ళకి నియంత్రణ ఉండేది. కావున పోనీ దస్తావేజు లేఖర్ల మీద పోనీ ఫీజులు అవినీతి జరిగిపోతుంది అనేటటువంటి ప్రభుత్వం భావించినట్లయితే దస్తావేజు లేఖర్లకి లైసెన్సులు మంజూరు చేసి వారికి ఈ బాధ్యతను అప్పచెప్తే కనుక ప్రజలకి కూడా ఇబ్బంది లేకుండా వారికి కూడా అధిక వ్యయ ప్రయాసాలకి లేకుండా ఉంటుందని, దీనివల్ల తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి మేము సభాముఖంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కావున ప్రభుత్వాన్ని పునరాలోచించవలసిందిగా కోరుచు ఈ జీవో నెంబర్ 396ని రద్దు చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని సవినయంగా వినవి చేసుకుంటున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ టీడీపీ కార్యాలయంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గురించి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నానని మాజీ కౌన్సిలర్ కట్టప్ప అన్నారు. ఈ సందర్భంగా నందిగామ వైసీపీ కార్యాలయం నుండి మాజీ కౌన్సిలర్ కట్టప్ప మీడియాతో మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా, అక్రమ గ్రావెల్ రవాణా, రేషన్ దందా, పేకాట క్లబ్బులు, శిబిరాల నిర్వహణ చేస్తుంది మీరే అన్నారు. మా మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు పేకాట ఆడతారని నిన్న మీరు మాట్లాడుతున్నారు. ఆయన కాలక్షేపానికి ఆయన ఇంట్లో ఆయన సరదాగా ఆడుతారు. మీ కార్యాలయాల్లో మీ నాయకులు ఎంతమంది ముందు తాగుతూ తూగుతున్నారో మీకు తెలియదా? 100 పడకల ఆసుపత్రిని, కేంద్రీయ విద్యాలయాన్ని తెచ్చింది మా జగన్మోహన్ రావు. నందిగామ అభివృద్ధి చేసింది మేము, అవినీతి చేస్తుంది మీరు, దోపిడీ చేస్తుంది మీరు, అరాచక పాలన చేస్తుంది మీరు. కాదంటే చర్చకు సిద్ధం, దమ్ముంటే రావాలి. ఇప్పుడైనా ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దుకూరి సాయి, యాకూబ్ అలీ, మంగళపూడి కోటిబాబు, మంచాల చంద్రశేఖర్, యార్లగడ్డ సత్యనారాయణ, ప్రసాద్, శివ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ప్రజలకు తెలియాలని ముఖ్యమైన విషయాలు. డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు మాజీ శాసనసభ్యులు అధికార పార్టీకి జరుగుతున్న అన్యాయాలపై ప్రజల తరపున ప్రశ్నించారు. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేసే ధోరణిలో విషయం పక్కదారి పట్టించి అసలు విషయానికి రాకుండా మసిపూసిన మారేడుకాయలాగా మాట్లాడుతూ నాయకులతో మాట్లాడిస్తున్నారు కదా. డాక్టర్ గారు అడిగింది మీరు చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందో ఒకసారి పునరాలోచన చేసుకోండి. ప్రతిదానికి ఇప్పుడు డాక్టర్ గారు 100 పడకల ఆసుపత్రికి తీసుకొచ్చారన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చిన విషయం కూడా తెలుసు. మీరు కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చారు, కేంద్రీయ విద్యాలయం విషయాన్ని కూడా మీరు మర్చిపోయి కేంద్రీయ విశ్వవిద్యాలయం మాట్లాడుతున్నారు. విశ్వవిద్యాలయం వేరు, కేంద్రీయ విద్యాలయం వేరు. దాని మీద ప్రాసెస్ చేస్తే కదా దాని పేరేంటో తెలిసేది. తెలియదు కాబట్టి మీరు మీకు నచ్చినట్టు మాట్లాడుతున్నారు. పేకాట గురించి మాట్లాడుతున్నారు. డాక్టర్ గారు అడిగింది ఏంటి? పేకాట క్లబ్బులు గ్రామాల్లో నడిపేది ఎవరు? వాళ్ళ వాటాల కాడ గొడవలు వచ్చి పోలీస్ స్టేషన్లకు ఎక్కి చివరికి దాన్ని కూడా వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో మామూళ్ళు ఇచ్చి నడిపిస్తున్నారు, దందాలు చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ వీళ్ళ మీదకే మలిపారు విషయాన్ని. దీన్ని సూటిగా డాక్టర్ గారు అడిగారు, జరుగుతున్నది ఏంటి అని చెప్పి ప్రశ్నించారు. దాన్ని మీరు మీ స్వగృహంలోనే ఆడుతున్నారు, మీరు పేకాట ఆడుతున్నారు అంటున్నారు. పేకాట అందరూ ఆడతారు, ఎవరిళ్లలో వాళ్ళు సరదాగా ఆడుకోవడానికి టైం పాస్ ఆడుకుంటారు, దాంట్లో తప్పేం లేదు. అదేవిధంగా దాన్ని బిజినెస్గా మార్చారు. మీరు గ్రామాల్లో శిబిరాలు పెట్టి వాటాలు తీసుకొని అందరి సహకారంతో, నాయకుల సహకారంతో ఆటలు నడుపుకుంటూ పేద ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. జోదం వ్యసనంగా మార్చి డబ్బులు ఆస్తులు తాకట్టు పెట్టి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు తీసుకొచ్చారు. స్వయానా తెలుగుదేశం పార్టీ నాయకులే వాట్సాప్లో పోస్టులు పెట్టారు, దాన్ని వైసీపీ వైపు మలుపుతున్నారు. దీని గురించి డాక్టర్ గారు అడిగితే మీరు ఏదేదో చెప్తారు. డాక్టర్ గారు దమ్ముందా, ధైర్యం ఉందా? డాక్టర్ గారు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి చర్చలకు రమ్మన్నారు. ఎవరిని మేము తప్పు పట్లా, ఎక్కడైతే అన్యాయం జరిగిందో మేము తప్పు చేస్తే నిరూపించండి, మీ తప్పులు మేము ప్రశ్నిస్తున్నాం, మేము నిరూపిస్తాం, చర్చకు ఎక్కడికైనా సిద్ధం అంటున్నారు. చర్చకు రావాలా?
లేదు తప్పు ఒప్పుకోవాలి. ఇదే కానీ కూర్చోబెట్టుకొని అందరితో విషయం పక్కదారి పట్టించే విధంగా సమాధానం చెప్పడం కరెక్ట్ కాదు. డాక్టర్ గారు క్లియర్ గా ఉన్నారు, చర్చకు సిద్ధమన్నారు, అవినీతి ఎక్కడ జరిగిందో నిరూపించమన్నారు, దానికి ఎటువంటి శిక్ష అయినా నేను సిద్ధం అన్నారు. డాక్టర్ గారు పేకాడుతున్నారా అన్నారు నిన్న ప్రెస్ మీట్లో. డాక్టర్ గారు సరదాగా ఆడుకుంటారు, టైంపాస్ ఆయన పేకాట ఆడుకుంటారు, వైజాగ్ ట్రిప్ వెళ్తారు, బెంగళూరు వెళ్తారు, ఆయన నచ్చిన చోటకి ఆయన చూడాలనుకుని ఆడుకుంటారు. వ్యసనాలకి జూదాలకి క్లబ్బులు పెట్టి నడిపించట్లా, వాటాల కోసం నడిపించట్లా, లాభాల కోసం నడిపించట్లా. ఆయన సరదాగా ఆయన స్నేహితులతో సరదాగా ఆడుకుంటాడు. మీరు కూడా మీలో ఎవరు లేరా ఆడుకునేవాళ్ళు? మందు తాగేవాళ్ళు లేరా? తిరిగేవాళ్ళు లేరా? వ్యక్తిగత విషయాలు కాదు, అడిగిన ప్రశ్నలు ఏంటి, ఇటు జరుగుతున్న అన్యాయాలు ఏంటి, జరుగుతున్న అవినీతి ఏంటి, మీరు సమర్థులా అసమర్థులా అని చక్కగా అడిగారు. కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీకు. ప్రతిపక్షం ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటుంది, గొంతు నక్కే ప్రయత్నం చేస్తారు, కేసులు పెడతారు, లేకపోతే మరొకటి. ఇది కాదు. దయచేసి దీని మీద ఆలోచన చేయండి, సరైన మార్గంలో రండి. అడిగిన ప్రశ్నలకి, డాక్టర్ గారు అడిగిన ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి, లేదంటే మాకు తెలియదని వదిలేదు. మండలంలోని చెర్లోపాలెం పంచాయతీలో ఎంపీడీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వచ్ఛపదం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య పరిశీలకులుగా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కె కిషోర్ కుమార్, మండల టీడీపీ అధ్యక్షులు నందిపల్లి రమణ, నర్సీపట్నం జనసేన ఇన్ఛార్జి సూర్యచంద్ర పాల్గొన్నారు. గ్రామ పురవీధులను పరిశుభ్రించి బ్లీచింగ్తో పాటు దోమల మందు పిచికారీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ డెవలప్మెంట్ అధికారి లోవరాజుతో పాటు మండలంలోని డెవలప్మెంట్ అధికారులు, క్లాప్ మిత్రులు పాల్గొన్నారు. అనంతరం క్లాప్ మిత్రులకు ఎన్ఆర్ఐ లెక్కల తరపున ఘనంగా సన్మానం చేశారు. ఆ పంచాయతీకి తీసుకుని వచ్చి ఆ గ్రామాన్ని పరిశుభ్రంగా అన్ని రంగాల్లో కూడా, అంటే డ్రైనేజ్ కానీ శానిటేషన్ కానీ అన్నీ కూడా క్లీన్ చేసి యూనికాల్ వర్క్ చేసి అన్నది జరుగుతుంది. ఈరోజు మనం ఇంతవరకు కూడా ఓడిఎఫ్ విలేజెస్లో స్వచ్ఛ పదం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తర్వాత ఓడిఎఫ్ కానీ పంచాయతీల్లో తర్వాత కొనసాగించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ పోయిన వారం డిఆర్ఓలో జరిగింది. ఈసారి ఆ గ్రామం పరిశుభ్రం చేసేటప్పుడు ఈ ఎన్ఆర్జీఎస్ వాళ్ళు ఉన్నాం తప్ప ఏ గ్రామంలోనూ కూడా కొన్ని అయ్యో మా ఇంటి ముందు సత్తుందో వాళ్ళతో పాటు మేము తీస్తామన్న ఒక్క మనిషి కూడా కనపడలేదు. ఆ అవేర్నెస్ మనం కూడా వాళ్ళందరూ కూడా మనం చెప్పాలి. మీరు వస్తున్నారు, ఈ రోజు క్లీన్ చేసి వెళ్ళిపోతున్నారు, నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడో వస్తారు, అప్పటి వరకు అలా ఉంటే బాగోదు అని మనం కూడా వాళ్ళు ఎక్కడుంటో అందరూ కూడా మన ఊరికి శుభ్రం చేస్తున్నారు, మన ఇంటి ముందు కూడా మనం శుభ్రం చేస్తాం. సంక్రాంతి మన ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాం. అలాగే ప్రతి వారం కూడా మన ఇంటి ముందు ఉన్నటువంటి చెత్త కానీ మన ఇంటి ముందు డ్రైనేజ్ కూడా మనం కూడా తీసుకున్నట్టయితే మన ఊరు మన గ్రామం కూడా శుభ్రంగా ఉంటుంది. మరి ఈరోజు ఈ క్లాప్లతో అందరూ కూడా వాళ్ళకి సన్మానం చేయాలన్న ఉద్దేశంతో లెక్కల వెంకటేశ్వరరావు గారు మంచి కార్యక్రమం చేసి వాళ్ళకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా మందికి మేము సన్మానం చేస్తుంటాం, మాలాంటి వాళ్ళు కనుక ఇలా పెద్దలు అందరూ కూడా మేము సన్మాన కార్యక్రమంలో పాల్గొంటాం. కానీ మీ అందరికీ కూడా ఈరోజు సన్మాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాకు ఇచ్చినందుకు మరి ఈ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారికి కానీ ఈ సెగలపాలి గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. మీరుంటేనే గ్రామాలు శుభ్రంగా ఉంటున్నాయి. మా ఇంట్లో ఉన్నటువంటి తడి సత్తా పొడి సత్తా కూడా మీరు డంపింగ్ యార్డ్లు పట్టుకెళ్ళి ఆ సత్తా అంతా కూడా మేము ఎవరూ వెళ్ళట్లేదు, మీకు ఇచ్చేస్తున్నాం, మీరే పట్టుకెళ్తున్నారు. అంటే మా గ్రామంతో పాటు మా ఇల్లు కూడా మీరే శుభ్రం చేస్తున్నారు. మరి మీకు ప్రతి నెల కూడా ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం వచ్చిన తర్వాత కూడా పోయిన నెలలోనే మీకు అందరూ కూడా 6,000 నుండి 8,000 చేసాం. ఇంకా రాను మీకు మంచి జీతాలు కూడా ఏర్పాటు చేయమని చెప్తామండి. అలాగే మనకు 15 రోజుల నుండి కరెంట్ లేదు. కొన్ని గ్రామాలు కంటే 16 పంచాయతీలు కరెంట్ లేకపోతే నిన్న గౌరవ స్పీకర్ గారికి మేము వెళ్ళి చెప్పామండి. తానా చైర్మన్ గారు నేను కూడా వెళ్ళి, సార్ మాకు ఇలా కరెంట్ లేదు 15 రోజుల నుండి, వాటికి అయ్యా అకస్మాత్ ఏఈగా అడిగితే మీరు బిల్లులు కట్టలేదు, మీ పంచాయతీలు బిల్లు కట్టలేదంటే అన్నీ ఇమీడియట్గా కలెక్టర్ గారికి ఫోన్ చేసి వెంటనే డిపిఓ గారికి మేము ఉండగానే ఎండి గారికి ఎన్ని పంచాయతీకి అయితే కరెంట్ లేదు ఇమీడియట్గా కరెంట్ ఇప్పించాలని కలెక్టర్ గారు ఫోన్ చేస్తే నైట్ అన్ని పంచాయతీలు కూడా ఇప్పించారు. మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు చెప్పండి, వెంటనే మీ ద్వారా మీ గ్రామ పెద్దల ద్వారా మాకు వస్తుంది, మేము మా ద్వారా స్పీకర్ గారికి వెళ్తుంది. ఇప్పుడు సార్ చెప్పారు డ్రైనేజ్ కావాలన్నారు, మాకు నిన్ననే చెప్పారు మళ్ళీ ప్రతి పంచాయతీ కూడా రేపు 5వ తారీఖుని డబ్బులు ఇస్తాం,
మీరు అన్ని గ్రామాల్లోనూ కూడా వర్క్ చేయండి అనేసి చెప్పారు. ఆ కార్యక్రమాన్ని కూడా నేను అందరికి కూడా మండలంలో ఎక్కడెక్కడ వర్క్స్ ఉన్నాయన్నది చెప్పి ఆ గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి నాయకులందరూ పిలిచి మళ్ళీ మీటింగ్ పెట్టి వాళ్ళని కూడా మేము తయారు చేసుకోండి. మీరు తప్పనిసరిగా మీ ట్రైనింగ్. సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు. ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి సౌజన్యంతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఘన సన్మానం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ చేతుల మీదుగా విద్యార్థులకు మెమోంటోలు అందించారు. సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ నుండి విద్యార్థులకు సుమారు 60,000 నగదును అందజేశారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన తల్లిదండ్రులు, ఎంఈఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులను కూడా ఘనంగా సత్కరించారు. ప్రతి సంవత్సరం కూడా సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మండలంలో ఎవరైతే ఉత్తీర్ణులయ్యారో 10వ తరగతిలో మొదటి, ద్వితీయ, తృతీయ, చతుర్థ వారి అందరికీ కూడా మేము బహుమతి ఇచ్చే కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యురాలు మా సోదరిమణి శ్రీమతి వరుపుల సత్యప్రభరాజా గారి చేతుల మీదుగా చేస్తామని మనందరికీ కూడా మాట్లాడడం జరిగింది. ఇది 2వ సంవత్సరంగా మేము చేస్తా ఉన్నాం. అదే రకంగా ఈ సంవత్సరం మరి దివంగత పత్రికా సోదరులు గౌరవ ఎమ్మెల్యే గారు స్కాలర్షిప్, వారికి ఫుడ్, ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా వారు ప్రతి సంవత్సరం కూడా చేస్తా ఉన్నారు. సుంకర సత్యం గారు వాళ్ళ అమ్మాయికి సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏలేశ్వరం మండలంలో 10వ తరగతి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమంలో సభాధ్యక్షత వహించిన సోదరులు ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు వరుపుల బుజ్జి గారికి, అదేవిధంగా నాతో పాటు సమావేశానికి ఇచ్చేసి వేదికను అలంకరించిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరులు మేడిశెట్టి గారికి, వేదిక మీద ఉన్న కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఉత్తీర్ణత సాధించి ఇంత ప్రతిభ కనిపించిన ఈ విద్యార్థులందరూ వారి కృషి, పట్టుదల, నిబద్ధత వారిని స్థాయికి తీసుకొచ్చినాయని మనం ప్రత్యేకించి చెప్పుకోని అవసరం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో కూడా వారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నామన్న ఎక్కడా చిన్న నిరాశ కనిపించకుండా ఈ కూటమి ప్రభుత్వం వారికి అన్ని వసతులు కూడా కల్పించడం జరుగుతుంది. అది అవన్నీ వణికిపుచ్చుకుని ఈరోజు ఇంత ఉత్తీర్ణత మార్కులు 592 మార్కులు సాధించిన నిజంగా మనం వారందరినీ అభినందించాల్సిన విషయం. వెంకటేశ్వర సంస్థల అధినేత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈదర చిన్నబాబు జన్మదిన వేడుకలు సోమవారం ఆయన అభిమాని ఫనీ చౌదరి ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులు, అభిమానులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై చిన్నబాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పెనికేరు సొసైటీ అధ్యక్షులు మేకా రాంబాబు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి చిన్నబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు కేక్ కట్ కార్యక్రమంలో పాల్గొని వేడుకలను మరింత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా ఈదర చిన్నబాబు గుర్తింపు పొందారని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారని కొనియాడారు. సేవా కార్యక్రమాలు, సామాజిక బాధ్యతల పట్ల ఆయన చూపుతున్న నిబద్ధత అందరికీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాజకీయ భేదాభిప్రాయాలకు అతీతంగా నిర్వహించిన ఈ జన్మదిన వేడుకలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని తలపించాయి. జీవో నెంబర్ 396ను రద్దు చేసి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ విధానాన్ని కొనసాగించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా నక్కపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజులేఖరుల అధ్యక్షులు దాతార మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న పెన్డౌన్ కార్యక్రమం బుధవారంకు 3వ రోజుకు చేరింది. కార్యక్రమంకు సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, సిపిఎం మండల అధ్యక్షులు మనబాల రాజేష్ మద్దతు పలికారు. కార్యక్రమంలో దస్తావేజులేఖరుల సంఘ సభ్యులు పాల్గొన్నారు. ప్రైవేట్ ఏజెన్సీకి, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేస్తే మన మా ఉపాధి అంతా కూడా పోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కుటుంబాలు ఈరోజు ఈ ఉపాధి మీద ఆధారపడుతున్నాయి. మా ఉపాధిని తీయకండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ పని
ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చేస్తే అటు ప్రజలకి నష్టం, అలాగే ఉపాధి పొందుతున్న దస్తాలేఖర్లకు కూడా నష్టం. కాబట్టి ఈ రకమైన జీవో నెంబర్ 396 వెంటనే రిజిస్ట్రార్ కార్యాలయాలని అన్నింటినీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే కొత్తగా తీసుకురండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఆ రకంగా ప్రభుత్వం నిర్వహించేదాన్ని వేరే ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేయడం ద్వారా ఉన్న ఉపాధి పోతుంది. కాబట్టి ఆ ఉపాధికి కాపాడుకోవడం కోసం జరుగుతున్న పోరాటం ఈరోజు న్యాయమైన పోరాటం. ఆ పోరాటాన్ని ప్రభుత్వం వెంటనే పరిశీలన చేయాలి, పాత విధానం కొనసాగించాలి, జీవో నెంబర్ 396 రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దస్తావేజు లేఖర్ల యొక్క జీవన ఉపాధిని దెబ్బతీసేటటువంటి 396 జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి దస్తావేజు లేఖర్లందరూ చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి సిఐటియు సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం తన విధానాలు మార్చుకొని ఏదైతే 396 జీవో ఉందో దాన్ని రద్దు చేసి పీపీపీ విధానాన్ని రద్దు చేయకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం అయ్యి వాళ్ళ పోరాటానికి మేము కూడా సంపూర్ణంగా ఈ ప్రభుత్వ విధానాలు మారే వరకు కూడా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఐసిడిఎస్ ఎన్జిఓ వెలుగు విద్యాశాఖ సంయుక్తంగా మంగళవారం మానవ అక్రమ రవాణా అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు, ఎంపీడీఓ పి పద్మజ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది సమాజానికి తీవ్రమైన ముప్పు అన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఉద్యోగాలు, విద్యా, వివాహాల పేరుతో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అపరిచితుల మాటలు నమ్మి ఎవరూ వారితో వెళ్లవద్దని, ఏదైనా అనుమానాస్పద సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పోలీసులు, ఐసిడిఎస్, విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థలు, గ్రామస్తులు సమిష్టిగా పనిచేస్తేనే మానవ అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎం రత్నప్రభ, ఎంఈఓ2 రవీంద్రబాబు, వెలుగు ఏపీఎం శ్రీనివాస్, ప్రజ్వల సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైనటువంటి సిఐ గారికి, డిఆర్ఏ చూసిన ఏపీడీ గారికి, ఇంకా ప్రజ్వల సంస్థ ప్రతినిధులకు, పత్రికా విలేకరులకు, ఐసిడిఎస్ సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలకు కూడా నా అభినందనలు. ప్రస్తుతం సమాజంలో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నది ఎక్కువగా వేధిస్తున్న సమస్య. సరిగా వాళ్ళ శ్రమను దోచుకోవడానికి కానీ, శారీరకంగా దోచుకోవడానికి కానీ ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ని వినియోగించుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఆడపిల్లలు అయితే లైంగికంగా వేధించి దోపిడీ చేసి వాళ్ళని వేరే వేరే సంఘ వ్యతిరేకంగా కార్యకలాపాలకు వినియోగించుకోవడం, అలానే ఉద్యోగాలని ఆశ చూపి పిల్లల్ని కానీ, యువకులను కానీ, నిరుద్యోగులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరే దేశానికి పంపిస్తామని చెప్పి వారిని రకరకాల పద్ధతుల్లో దోచుకోవడం ఇంకొక రకమైనటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్. ఇవన్నీ కూడా మనం అరికట్టాలంటే ముందు అవేర్నెస్ ఉండాలి మనకి. ఆడపిల్లలకి ఏ విధంగా మనం ప్రవర్తిస్తే ఎక్కువగా వేరే వాళ్ళ ప్రలోభాలకు లోన్ కాకుండా ఉంటాం అన్నది వాళ్ళు గమనించుకుంటూ ఉండాలి. అలానే పిల్లలు కానీ, యువకులు కానీ, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీకు పలానా దేశంలో ఉద్యోగాలు ఇస్తాము, వేరే రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తామని అంటే వారి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోకుండా వాళ్ళని నమ్మి వేరే చోటకు వెళితే ఏ రకంగా ఇబ్బంది పడతామన్నది కూడా దాని మీద పూర్తిగా అవగాహన కల్పించుకోవాలి. ఈ జూలై 30న ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవం ఏదైతే జరుపుకుంటామో దాని మీద ఈరోజు ఈ ప్రజల సంస్థ వాళ్ళు మీకు పూర్తిగా అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా మన సిఐ గారు కూడా చాలా బాగా చెప్తారు ఈ విషయం గురించి. ఒకసారి అవన్నీ కూడా విని మీరందరూ కూడా మీ జాగ్రత్తల్లో ఉంటారని, అలాగే మన ఐసిడిఎస్ సిబ్బంది కూడా మీ దగ్గరికి వచ్చి కౌమార దశలో ఉండే అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాటి గురించి కూడా తెలియజేస్తారు. అలానే పిల్లలు కూడా మీరు శ్రద్ధగా విని మీరు అటువంటి పరిస్థితులు ఎదురైనట్లయితే ఏ రకంగా వాటిని ఎదుర్కోవాలన్నది కూడా మీరంతా గమనించుకుంటారని కోరిక వచ్చినందుకు అందరికీ. బీహార్, ఛత్తీస్గఢ్, ఉమ్మడి రాష్ట్రంలో అయితే తెలంగాణ, అదే ఏంటంటే విజయనగరం, శ్రీకాకుళం మరియు అనంతపురం జిల్లా నుంచి, అంటే పేదలకు ఎక్కడ ఎక్కువగా ఉన్నారు అక్కడి నుంచి ప్రారంభమవుతుందండి. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది మనుషుల్ని అంటే శారీరకంగా పాల్గొనడం కానీ లేదా యాచమృతులు కానీ ఎస్టాబ్లిష్ చేయడం ముఖ్యమైన తర్వాత అందుకోసం మన భారతదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 23-24 ఆర్టికల్స్లో హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యతిరేకంగా కొన్ని క్లాజులు రాయడం జరిగింది. ల్యాబ్ బుక్స్లో కానీ, బేస్ బుక్స్లో కానీ ఎవరిని పెట్టకపోవడం,
దాన్ని నివారించాల్సిన రాజ్యాంగంలో 23 ఆర్టికల్ 24 ఆర్టికల్ కంటే 14 సంవత్సరాల లోపు వయసులో బాలబాలికల చేత లేబర్ పనులు చేయించకూడదని 24 ఆర్టికల్ దీన్ని పెట్టడం జరిగింది. హ్యూమన్ ట్రాఫికింగ్ పాకెట్స్ గాను ముఖ్యంగా ఇలా రవాణా చేయబడిన పిల్లలు పేదరికంలో కానీ లేదా అనాగరికంలో కానీ లేదా అవి అంటే నిరక్షరాస్యత వల్ల కానీ తీసుకోబడిన పిల్లలు ఎక్కడ తీసుకుపోతున్నారంటే ఎక్కువగా ఢిల్లీ, ముంబై, కలకత్తా లేదా అరబ్ కంట్రీస్కి. ఇంతకుముందు క్యామల్ జాక్ కలిసి ఇప్పుడే మేడం చెప్పారు. క్యామల్ జాక్ ఏంటంటే ఒంటికి ముందు కాళ్ళకి బేబీని కట్టేస్తారు, దాన్ని పరిగెట్టిస్తారు అన్నమాట. వెనక కాళ్ళకి సూదులు పిచ్చుతారు. ఈ పరిగెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ సూదెల్లి ఈ ముందున్న బేబీకి తగులుతున్నారు అనమాట. ఆ బేబీ ఏడుస్తున్నారు అనమాట. దాన్ని అక్కడ పెద్ద కొంతమంది ఆనందం పొందుతారు. మనం ఏదైతే కొన్ని ఆనందం పొందుతారు కదా, కోడి పుంజులు కట్టేసి దాన్ని పట్టుకొని చనిపోతుంటే మనం ఆనందం పొందుతుంటాం కదా. అరబ్ కంట్రీస్లో ఈ పిల్లల్ని క్యామెల్ కట్టేసి వెనకాల కాళ్ళకి ముళ్ళు గుచ్చి పరిగెట్టడం ఆ ముళ్ళు బేబీ పిల్లలకి వాళ్ళు ఏడుస్తుంటారు. ఆ విధంగా కూడా హ్యూమన్ ట్రాఫికింగ్లో భాగంగా ఉంటారు అనమాట. ఇది మనకి ఎలాగా తెలుస్తుందంటే ఎక్కడ పిల్లలు వెళ్ళిపోయారనేసి. మీరు చూడండి బాబు, మా అమ్మాయి కనిపెట్టుకోలేదు, మా మనిషి కనిపెట్టుకోలేదు, అది రిపోర్ట్ ఇస్తుంటారు కదా. రిపోర్ట్ ఇచ్చేటప్పుడు మేము ఎంక్వైరీ చేసి అది ఎక్కడున్నారో వెతుకు పట్టుకుంటాం. ఆ వెతుకు పట్టుకోవడం లేని పిల్లలు కొంతమంది హ్యూమన్ ట్రాఫికింగ్లో చిక్కిపోతుంటారు అనమాట. ముంబైలో కానీ, మద్రాసులో కానీ, అరబ్ కంట్రీస్లో కానీ. అయితే ఇప్పుడు అవేర్నెస్ ఉన్నది. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ సమస్య అనేది కొంచెం తగ్గింది. పిఠాపురం శ్రీపాద శ్రీ బల్లవ సంస్థాన హుండీ లెక్కింపు కార్యక్రమం ఈవో సౌజన్య ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పిఠాపురం పట్టణం శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం నందు 23/3/2026 తేదీ నుండి 18/7/2026 వరకు హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ వి వెంకటేశ్వరరావు, వి ఫణీంద్ర కుమార్, తనిఖీదారుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధ్యక్షతన కార్యనిర్వహణాధికారి సౌజన్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుండీ ద్వారా వచ్చిన సొమ్ము లెక్కింపు చేయగా వచ్చిన ఆదాయం 13,99,743 ఆదాయం వచ్చిందని తెలియజేశారు. దీనిని ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ హుండీ లెక్కింపులో భజన బృందం, మహిళలు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ దాడి వెంకటసూరి కుటుంబాన్ని జిల్లా కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. ఇంటికి చేరుకున్న వారంతా వెంకటసూరి చిత్రపటాన్ని పూలమాలతో అలంకరించి నివాళి అర్పించారు. సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ పాత్రికేయునిగానే కాక వ్యక్తిగతంగా ఎంతో ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి వెంకటసూరి అని పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవిందు, పట్నాయక్, వినుకోటరాము తదితరులు పాల్గొన్నారు. ఈనాడు విలేకరిగా పేరు ప్రఖ్యాతలు గడించుకున్న సోదరులు మరి సూర్యనారాయణ గారు అక్రమం తీవ్రం లోటు ఈ ప్రాంతానికి. మరి ఆయన పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళతో కూడా సహాయ సహకారాలు తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి సంఘ సేవకులుగా అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిని పోగొట్టుకోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఆయనకి ఆత్మకు ఆ భగవంతుడి పవిత్రమైన ఆత్మ శాంతించాలని, కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి ఆరోగ్య ప్రసాదించి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని మరి ప్రాంత కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను మనసారా కోరుకుంటూ ఈరోజు వెంకటసూరి గారి స్వగ్రహానికి సంతాపం తెలియజేయడానికి కాంగ్రెస్ సభ్యులు అంతా కూడా ఈరోజు రావడం జరిగింది. మరి ఆ రోజు చనిపోయిన రోజు నాడు మేమంతా కూడా రాందిల్లి మండలం పురుగురు పంచకర్ల వెళ్ళి ఉండడంతో కార్యక్రమం ఉండడంతో మేము రాలేకపోయాం. అందులో భాగంగానే ఈరోజు బుధవారం వెళ్దామని చెప్పి మేమందరం లీడర్స్ అందరం అనుకుని ఈరోజు మరి ఇక్కడికి రావడం జరిగింది. అయితే వెంకటసూరి గారి గురించి చెప్పాలంటే అది ఎంత చెప్పినా సరే తక్కువ అవుతుంది. అతను ఇటు పెందుర్తి అవ్వండి, ఇటు వేపకొంట అవ్వండి, చింతలగ్రహారం అవ్వండి, అతను అందరికీ కూడా ఒక అజాత శక్తి మాత్రం. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేరు అని అనడానికి మాకు చాలా బాధాకరంగా ఉంది. మరి అటువంటి వ్యక్తి ఈ విధంగా రావడం అనేది ఆ కుటుంబ సభ్యులు కావడండి, అభిమానులు కానివ్వండి, పత్రికా విలేకరులు కానివ్వండి, అది చాలా తీవ్రం లోటు. ఏదేమైనా సరే అతని ఆత్మకి భగవంతుడు సదా ఆత్మని
శాంతిని ప్రసాదించాలని, అలాగే ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రగాఢ సంతాపాన్ని నేను తెలియజేస్తున్నాను. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 96వ వార్డు ఎల్ఐసి కాలనీ ప్రాంతంలో వేయించేసిన శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవంలో అంగరంగ వైభవంగా సాగాయి. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి సోదరిగా పేర్కొంటూ గట్టు పైడితల్లిగా పూజలు అందుకుంటున్న ఇక్కడి అమ్మవారికి 2 సంవత్సరములకు ఒక పర్యాయము జాతర నిర్వహించడం గ్రామ సంప్రదాయం. ఈ దిశలో గొర్లవారి కుటుంబాలు గ్రామంలోని పెద్దలను ఇతరులను కలుపుకొని పార్టీలకు అతీతంగా ఈ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. జాతర సందర్భంగా స్థానికులే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారికి పసుపు కుంకుమల నూతన వస్త్రాలు సమర్పించనున్నారు. వేడుకల్లో భాగంగా వివిధ రకాల వంటకాలతో మంగళ వాయిద్యాలతో మేళతాళాల నడుమ అమ్మవారి సారి సంబరం వైభవపేతంగా సాగింది. అలాగే జాతర సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. గ్రామ దేవత అయినటువంటి శ్రీ పైడితల్లమ్మ వారి మరి ఇది ఈ పైడితల్లమ్మ మా ఇలవేలుపు. ఇది మా తాత ముత్తాతల కాడి నుంచి ఇక్కడ ఇది గట్టు పైడితల్లమ్మ అని అంటారు. గట్టు దగ్గర ఈ పక్కనే మా పొలాలు అయ్యండి. ఆ అమ్మవారిని మొదటి నుంచి మా తాత చేసేవారు సేవ, తర్వాత మా నాన్నగారు చేసేవారు, తర్వాత మేము సేవ చేస్తున్నాం. ఇదే పండుగ, ఈ పండుగ ప్రతి సంవత్సరం అంటే సంవత్సరం తప్పిన సంవత్సరం చేస్తాం. ఈ ప్రతి సంవత్సరం పండుగలో కూడా భారీగా అందరూ పెందుర్తి ప్రజలు నాయకులు అందరూ కలిసికట్టుగా ఏకగ్రీవంగా మాట్లాడుకొని అందరం ఈ పండుగని భారీగా చేస్తాం. ఈ పండగకి ఒడిదుడుకులు లేకుండా అమ్మవారు ఎప్పుడు సహకారాలు అందిస్తారు మాకు. ఆ సహకారాలతో పండుగ కూడా మేము భారీగా చేయడం జరుగుతుంది. ఇది కూడా ఎమ్మెల్యేలు అందరూ సహకారం మాకు ఉంటుంది. దాని పండుగ కూడా భారీగా చేయడం జరుగుతుంది. రోజు భారీగా అన్నసంతర్పణ కూడా ఇంచుమించు ఒక 6,000-7,000 మందికి అన్నసంతర్పణ కూడా పెట్టడం జరిగింది. సాయంత్రం స్టేజీలు, బలవేశాలు ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు సాయంత్రం ఊరేగింపులో అవుతాయి. అందుకే ఈ పైడితల్లమ్మ పండుగ భారీగా జరుపుకుంటున్నామని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. 20వ తారీఖున సారి సంబరం జరిగింది. ఇంచుమించు 200 మందితో సారి కూడా భారీగా జరగడం జరిగింది. దానికి బ్రహ్మాండంగా మహిళలు సహకారంతో భారీగా వచ్చి సారిని మట్టుకు బాగా హైలైట్ చేసి బాగా ఊరేగింపు మటుకు బాగా జరిగింది. ఈరోజు పండగ ఊరేగింపు కుటుంబం ఇలవేల్పు. ప్రతి ఏటా ఆషాఢ మాసం నందు పరమ పవిత్రంగా నిర్వహించే అమ్మవార్ల పండుగ మహోత్సవాలు అన్ని ప్రాంతాల నందు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 95వ వార్డు కృష్ణరాయపురం గ్రామం ప్రధాన రహదారిపై కొలువైయున్న శ్రీ అనంత గంధవరం పైడి తల్లమ్మ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. కీర్తిశేషులు మీసాల అప్పారావు వ్యవస్థాపకులుగా నిర్మితమైన ఈ ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలను పురస్కరించుకొని వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి తెల్లవారుజాము నుంచి పంచామృతాలతో మహాభిషేకం నిర్వహించి విశేష అలంకారం గావించి భక్తులకు దర్శనం అందించారు. పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని స్వచ్ఛమైన పసుపుతో తయారు చేసిన అమ్మవారి పాదముద్రలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా మీడియాతో ఆలయ ధర్మకర్త మీసాల గోపి, ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు మీసాల చాణుక్య, మీసాల పద్మావతులు మీడియాతో మాట్లాడుతూ ఉత్సవ విశేషాలు వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనంత గంధవరం పైడితల్లమ్మ పండుగ మహోత్సవం సందర్భంగా సుమారుగా 250 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఈ అమ్మవారిని మేము మా కుటుంబ సభ్యులు పూజించడం, ఈ సేవలో పాల్గొనడం మేమెంతో మహద్భాగ్యంగా ఫీల్ అవుతున్నాం. మా తాతగారు అయినటువంటి శ్రీ మీసాల అప్పారావు గారు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా పండుగ కానివ్వండి లేదా అనేక కార్యక్రమాలు అమ్మవారు చేయించుకుంటూ ఉన్నారు, మేము చేస్తూ వస్తున్నాం. నేను ఇక్కడ ఈ 7వ జనరేషన్గా ఈ ఫ్యామిలీ నుండి ఈ సేవలో పాల్గొంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు మీసాల పద్మావతి. ఈరోజు కృష్ణరాయపురం గ్రామంలో శ్రీ అనంత గంధవరం పండుగ మహోత్సవం సందర్భంగా ఈరోజు మార్నింగ్ నుంచి భక్తులందరూ అమ్మవారి సమర్పించి వారి మొక్కులు చెల్లించుకున్నారు. అలానే అమ్మవారికి పూజ, పారాయణం లాంటి కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి. అలానే అమ్మవారికి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కోలాటం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు భక్తులందరిపై అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని అమ్మవారి ఆశీర్వాదం మా పైన ఉన్నందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాం. నా పేరు ఈ ఆలయ ధర్మకర్తని. ఈ ఆలయం 2003 నిర్మించబడింది. ఈ ఆలయానికి ఈ వేపచెట్టు అందరూ కూడా
అందరూ కూడా అందించేవారు. ఇది 7 తరాల నుండి మా వంశస్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇదే ద్వారంలో మేము అభిమానంగా మేము ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. తర్వాత ఈరోజు పండగ సందర్భంగా ఉదయం 4 గంటల నుండి కూడా అమ్మవారికి కుంకుమార్చనలు, వెంకటసారులు, నారాయణులు మరియు సాయంత్రం కాలంలో సాంస్కృతిక కార్యక్రమాలైనటువంటి పోరాటాలు నిర్వహించి ఈ అమ్మవారి తాలూకా ఆశీస్సులు గ్రామం పైన గ్రామంలో 50 మంది పైన ఉండాలని మేము కోరుకుంటూ సెలవిస్తాం. నమస్తే, నా పేరు గొర్లె రామనాయుడు. ఈరోజు శుభదినం. శ్రీ 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 పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవాన్ని పెందుర్తి గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఈ పైడితల్లి అమ్మవారి పండుగ ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి గొర్లివారి ఇంటి పేరుతో గొర్లె రామనాయుడు గారు మా అన్నగారు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగను నిర్వహించడం ఆనవాయితీగా నడుస్తూ ఉంది. పూర్వీకుల నుంచి కూడా ఈ పండుగను నిర్వహిస్తూ ఉన్నాం. అయితే సింహాచలం పైడితల్లి అమ్మవారి పండగ జరిగిన నెల రోజుల్లోనే ఈ పండగ మేము నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలానే గత కొన్ని సంవత్సరాలుగా అన్ని ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా కుటుంబం నుంచి కదిలి వచ్చి 9 రోజులు ఘటాలు ఊరంతా కూడా ఘటాలు మోయడం జరుగుతూ ఉంటుంది. అలానే పండగ ముందు రోజు సారి కార్యక్రమాన్ని కూడా అత్యధికంగా యువకులందరూ కూడా పాల్గొని మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క 500 మంది వరకు కూడా సారి కార్యక్రమాన్ని నిన్న నిర్వహించడం జరిగింది. అదే రకంగా ఈరోజు కూడా అన్న సంతర్పణ 5,000 నుంచి 6,000 మంది అన్న సంతర్పణ చేసి బలవాసాలు వేసి ఈరోజు స్టేజ్ ప్రోగ్రాంలు కూడా కట్టి పెందుర్తిలోనే ఒక అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం పెందుర్తి ప్రతి ప్రజల యొక్క ఆరోగ్యాలు బాగుండాలని అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ పండుగ మహోత్సవాన్ని చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆశీర్వాదం పొందుతూ ఉంటారు ఈ అమ్మవారిని. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేస్తున్న గ్రామ పెద్దలకి, యూత్కి, కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వాడపల్లి వెంకన్న దేవస్థానం అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్తో సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆలయం అభివృద్ధి చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న సత్యానందరావు. రాష్ట్ర వ్యాప్తంగా జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని కోరుతూ 2వ రోజుకు చేరుకున్న డాక్యుమెంటర్స్ నిరసనలు. కాకినాడ జిల్లా కోర్టు ప్రాంగణంలో బయట నిర్వహిస్తున్న దస్తావేజులేకర్ల దీక్షా శిబిరం నందు పలువురు సంఘీభావం. అనకాపల్లి జిల్లా రాంపిల్లి మండలం విజయరామ అగ్రహారం గ్రామంలో ఆందోళన చేపట్టిన భూ నిర్వాసితులు. ప్రభుత్వం తమ ఇల్లు, పంట, భూములు తీసుకుందని, దానికి సరైన పరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు. వంగవీటి ఆశయ సాధన కోసం ఆయన అభిమానులు కృషి చేయాలని పిలుపునిచ్చిన రంగా తనయుడు. పిఠాపురం మండలం బి పత్తిపాడులో జ్యోతుల నవీన్తో కలిసి మోహన్ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన రాధ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.